మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా బ్లాక్ బాస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం మన శంకర వరప్రసాద్ గారు సాహు గారపాటితో కలిసి సుష్మితా కొనిదెల అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతారతో పాటు కేథరిన్ ట్రెసా కథానాయకులుగా నటిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో కనిపించనుండడం విశేషం. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే అంశాలతో పాటు మాస్ ప్రేక్షకులకు కావాల్సిన ఎలిమెంట్స్ కూడా ఉండడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక బుధవారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమాలోని అల్టిమేట్ మెగా స్వాగ్ హుక్ స్టెప్ సాంగ్ ను విడుదల చేశారు. ఈ పాటతో సినిమాపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. చిరంజీవి తన స్టైలిష్ లుక్, స్పెషల్ కాస్ట్యూమ్స్, యాక్సెసరీస్ తో స్క్రీన్ ప్రెజెన్స్ ను అదరగొట్టారు. ప్రతి ఫ్రేమ్ లో ఆయన ఎనర్జీ చూస్తుంటే వయసు అనేది కేవలం అంకె మాత్రమేనని మరోసారి స్పష్టమైంది. ఈ పాట కోసం రూపొందించిన హుక్ స్టెప్ చాలా సింపుల్ గా, అదే సమయంలో ఎంతో ట్రెండీగా ఉంది. భీమ్స్ సిసిరోలియో అందించిన మాస్ ట్యూన్ కు బాబా సైగల్ తనదైన శైలిలో గాత్రాన్ని అందించారు. రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన సాహిత్యం సమకూర్చారు. పాట మధ్యలో యానిమేషన్ రూపంలో ముఠా మేస్త్రి, ఇంద్ర, ఘరానా మగుడు వంటి ఐకానిక్ సినిమాల హుక్ స్టెప్స్ ను చూపిస్తూ చిరుతో కలిసి డాన్స్ చేయించడం ఈ సాంగ్ కే హైలైట్ గా నిలిచింది. సెట్ లోని ఇండోర్ లైటింగ్ కాస్త ఎక్కువగా అనిపించినప్పటికీ చిరంజీవి గ్రేస్ ముందు అలాంటి లోపాలు కనిపించకుండా పోయాయి. థియేటర్లో ఈ హుక్ స్టెప్ కు అభిమానుల విజిల్స్, కేకలతో థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. మరోవైపు అనిల్ రావిపూడి చిరంజీవి పెద్ద అభిమాని కావడంతో ఈ సినిమాను ఆయన ఎంతో ఇష్టపడి తెరకెక్కించారు. మెగాబాస్ కు ఆయన ఇచ్చిన ఎలివేషన్స్ ప్రతి సీన్ లోనూ స్పష్టంగా కనిపిస్తున్నాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి సంక్రాంతి కానుగ్గా ఈ నెల 12వ తేదీన విడుదలవుతున్న మన శంకర వరప్రసాద్ గారు ప్రేక్షకులకు కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ను అందించడమే కాకుండా బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లతో కొత్త రికార్డులు సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.